హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా టేస్టీ రెసిపీ అండి. రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి, ఇంక ప్రొసీజర్లోకి వెళ్దాము. ముందుగా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలు బాగా పండినవి స్లైసెస్గా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత జీడిపప్పులు ఒక 20 పలుకుల వరకు అందులోకి వేసుకోవాలి. అంటే ఒక 20 గ్రామ్స్ అలా అనుకోవాలి. అవి కూడా అందులోకి వేసుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలి పేస్ట్, అప్పుడే రిచ్ గ్రేవీ వస్తుందండి. మనకి చాలా స్మూత్గా ఉంటేనే పేస్ట్ కర్రీ చాలా బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది. చూపిస్తున్న విధంగా ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ పుల్కాల్లోకి, చపాతీలోకి, నాన్స్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి. మన ప్లెయిన్ రైస్లోకి అయితే అంత టేస్టీగా ఉండదు, కానీ నాన్స్లోకి వాటికి చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు ముందుగా అందులోకి ఆయిల్ వేసుకున్నది వేడైపోయిన తర్వాత ఒక 10 పలుకుల వరకు జీడిపప్పులు వేసుకొని, అది మీకు నచ్చిన ఇష్టంగా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 10-15 పలుకుల వరకు వేసుకున్నాను. ఇవి కొంచెం స్లో ఫ్లేమ్లోనే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది, కానీ లోపల వరకు పప్పు ఫ్రై అవ్వదండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకుని కొంచెం క్రష్ చేసి అందులోకి వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులోకి మనకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఒక క్యాప్సికమ్ కూడా వేసానండి, అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేస్తాం కదండి, మనం కాజు పన్నీర్ అని చెప్పేసి, కానీ దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో మనం స్వయంగా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి. అసలు ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామో, మనం చేసాము ఇంత బాగుంది కర్రీ అని చెప్పేసి. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది అస్సలు స్పైసీగా ఉండదండి. ఈ కర్రీ చాలా కమ్మగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి, జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కాజు టమాటో గ్రేవీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కానీ మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కాజు తొందరగా అంటుకుపోతుంది కళాయికి. అందుకని మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రేవీ అంతా వాటర్ అంతా ఇంకిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది, పొడిగా వచ్చింది కదా. టమాటోలో పచ్చివాసన పోయే వరకు, కాజు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి మనం ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా వాటర్ అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న మన పన్నీర్ను కూడా అందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్ 2 మినిట్స్లోనే మనం ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, చూసారా ఎంత బాగుందో, ఎంత రిచ్గా ఉందో. గ్రేవీ కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కస్తూరి మేతి తీసుకొని చేత్తో క్రష్ చేసుకొని ఆ గ్రేవీలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి ఇష్టం లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఏదైనా కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యే వేసుకున్నాను. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసాను. ఇంకా చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత రిచ్గా ఉందో. మనం బయట నుంచి తీసుకొచ్చిన దానికంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.